హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు గదా! మరి రాష్ట్రాల వైపు చూసుకుంటే మెయిన్‌గా అంటే ఎన్‌డీఏ కూటమిలో ముఖ్య పార్టీలుగా ఉన్న ఇటు జేడీయూ, బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు తెలుసు. మరి రాష్ట్రాలకి కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి వెసులుబాటు కల్పించారు? ఎటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రాలకు కేటాయించారు అన్నదొకటి మాట్లాడదాం. అండ్ మన తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో ఏమన్నా వెసులుబాటు కనిపించారా? లేదా లాస్ట్ టైమ్ మరి నిరాశపరిచారు గదా! మరి ఈసారన్నా కాస్త కేటాయించారా లేదన్న విషయాలన్నిటిని కూడా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సుబ్బారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మొత్తం వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంటే ఏ విధంగా కేటాయించారు? ఏమైనా వెసులుబాటు కనిపించారా? ఎందుకంటే మెయిన్‌గా ఉన్నారు టీడీపీ పార్టీ ఎన్‌డీఏ కూటమిలో కూడా మనం చూసాం. లాస్ట్ టైమ్ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మరి ఈ సంవత్సరం అంటే ఈ బడ్జెట్‌లో ఏ విధంగా ఉన్నాయి సార్ పరిస్థితులు? హ్మ్. ఈ 2025 బడ్జెట్, 2025 బడ్జెట్ అంటే హ్మ్. 2025-26 బడ్జెట్. ఓకే సార్. ఈ 2025-26 బడ్జెట్‌కి సంబంధించి హ్మ్. ఈరోజు ఏదైతే పార్లమెంట్‌లో 11:00కి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారో, ఈ హ్మ్. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని, ఈ స్టేట్ ముఖ్యమంత్రులు, మిగతా మంత్రులు ఎళ్ళటం, వాళ్ళకి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌లో ఏపీకి కొంత అలొకేషన్ జరిగినా, బట్ వెన్ కంపేర్డ్ టు అదర్స్ బీహార్ స్టేట్స్‌తో పోల్చుకుంటే లాస్ట్ బడ్జెట్‌లో కూడా అంత ప్రాపర్ అలొకేషన్ జరగలేదు కాబట్టి, చాలా డిసెంట్ ఉంది కాబట్టి, దానికి ఇన్ అడ్వాన్స్‌గా ఏం చేశారంటే ఈసారి అలాంటి ఇష్యూస్ రాకుండా ముందే హుహు. ఎళ్ళటం, స్టేట్స్ వచ్చేసి సీఎంలో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. బట్ ఈ బడ్జెట్ ప్రెజెంట్ చేసినప్పుడు నిజంగా ఈళ్ళు ఏదైతే అడిగారో అయి నిజంగా ఆళ్ళకి దక్కాయా? దక్కలేదా? అనేది మనం ఒక్కసారి ఈ బడ్జెట్ స్పీచ్ ఏదైతే నిర్మలా సీతారామన్ గారు మోర్ థాన్ 1 అవర్ స్పీచ్ ఇచ్చారు. హ్మ్. ఈ స్పీచ్‌లో మోస్ట్ ఆఫ్ ద కేస్ ఏందంటే నార్మల్‌గా ఏ స్టేట్‌కి అలొకేషన్ ఉన్నా గాని ఈచ్ అలొకేషన్‌ని ఫైనాన్స్ మినిస్టర్ గారు చదవరు. హ్మ్. బట్ ఆ ప్రాసెస్‌లో ఎక్కడన్నా కాస్త మేజర్ అలొకేషన్ ఉన్నా, మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏమన్నా ఉన్నా, మేజర్ సపోర్ట్ ఏమన్నా ఉన్నా గాని ఓకే. దాన్ని స్పెసిఫై చేస్తారు. ఓకే. ఆ బడ్జెట్ స్పీచ్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు క్లియర్‌గా బడ్జెట్ స్పీచ్ అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఎక్కడ, ఎక్కడ నిర్మలా సీతారామన్ గారు తెలుగు రాష్ట్రాల గురించి ఎయిదర్ ఏపీ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, లేకపోతే తెలంగాణ గురించి గాని ఒక మాట మాట్లాడలేదు. హ్మ్. అంటే ఆమె నోటి ద్వారా తెలంగాణ స్టేట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఆ 2 రాలేదు. ఓకే. బట్ అది ఈ 2 స్టేట్స్ గురించి చెప్పలేదు. మిగతా ఏ స్టేట్స్ గురించి చెప్పలేదనుకోవడానికి బీహార్ గురించి కొన్ని సార్లు ఆమె చెప్పడం జరిగింది. ఓకే. బీహార్‌కి ఎలాంటి స్టేట్ కేటాయించామనేది చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే, ట్రెడిషనల్‌గా లేకపోతే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో, ఆ ఎలక్షన్ స్టేట్స్‌కి ఏమన్నా గవర్నమెంట్ కొంత ఏమన్నా ఫేవరబుల్‌గా బడ్జెట్‌లో ప్రపోజల్స్ పెడుతుందా అనేది అనుమానం వస్తుంది. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి బీహార్‌లో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్‌లో ఉన్నాయి, అస్సాంలో ఉన్నాయి, తర్వాత కేరళ ఉంది, తమిళనాడు ఉంది. ఈ స్టేట్స్‌లో ప్రో బీజేపీ అంటే బీజేపీ గవర్నమెంట్స్ గాని, లేకపోతే బీజేపీ అలయన్స్ ఉండే గవర్నమెంట్స్ గాని, ఆ స్టేట్స్‌కి కొంత ప్రయారిటీ అనేది ఉందనేది ఈ బడ్జెట్‌లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అవును. టోటల్ ఈ బడ్జెట్ హ్మ్. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇది చెప్పాము. ఎప్పుడు హ్మ్. ఏందంటే ఈ బడ్జెట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఆల్ 50,000 క్రోర్స్ 65 345 క్రోర్స్‌తో బిగ్ బడ్జెట్ పెట్టారు. ఓకే. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ సారీ 50,65,345 క్రోర్స్‌తో ఈ బడ్జెట్ అనేది ప్రెజెంట్ చేశారు. హ్మ్. 50,00,000 సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ క్రాస్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఈ ప్రాసెస్‌లో మొదటగా మనం ఏం చేద్దామంటే తెలంగాణ చూద్దాం. ఓకే. ఎందుకంటే మనం తెలంగాణ స్టేట్‌లో ఉన్నాం కాబట్టి తెలంగాణ చూద్దాం. హ్మ్. తెలంగాణ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ డిమాండ్స్‌కి ఏమన్నా బడ్జెట్‌లో ఏమన్నా అలొకేషన్ జరిగిందా? అలొకేషన్ జరగకపోతే ఏంటి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అనేది మనకి జనరల్‌గా పబ్లిక్ ఒపీనియన్ గాని, లేకపోతే ఈరోజు అదర్ న్యూస్ పేపర్స్‌లో ఇందాక వచ్చిన ఒక గంట ముందు వచ్చిన న్యూస్ గాని చూస్తే అర్థమవుతుంది. నార్మల్‌గా ఏం చేశారంటే ఈ సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికెళ్ళటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, మాకు ఏదైతే సెంట్రల్ నుంచి అలొకేషన్ అవ్వాల్సిన ఫండ్స్ ఏదైతే 30,000 క్రోర్స్ ఉన్నాయో అయి కూడా ఇంకా రాలేదు మాకు లాస్ట్ ఇయర్‌కి సంబంధించి. అయి కొంచెం చేస్తే మేమేందంటే స్టేట్స్‌లో కొంత మా స్టేట్‌లో మేము ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చనేది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆయన ప్రైమరీగా ఏందంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకు తెలుసు ఇప్పుడు. ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఎస్పెషల్లీ ట్రిపుల్ ఆర్ ఉంది. హ్మ్. ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అన్నమాట.
దీనికి ఫండింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. సెంట్రల్ నుంచి అసిస్టెన్స్ కావాలి, సపోర్ట్ చేయాలనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఏదైతే మూసీ క్లీనింగ్ ప్రాజెక్ట్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, దానికి గూడా ఆ ప్రాసెస్‌లో కొంత మీరు మాకు అలొకేషన్ చేయాలి, కొంత అసిస్టెన్స్ చేయాలనేది అడగటం కూడా జరిగింది. ఓకే. మూడోది మెట్రో రైల్. మెట్రో రైల్ సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు ఇట్లా మల్టిపుల్ రూట్స్‌లో వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ మెట్రో రైలుకి సంబంధించి కూడా కొంత ఇవ్వాలి మీరు, గవర్నమెంట్ సపోర్ట్ రావాలి అనేది ఈళ్ళు అడగడం జరిగిందనమాట. ఓకే. సో, దీంతో పాటు ఏందంటే ఇక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో హ్మ్. గవర్నమెంట్ తెలంగాణకి రావాల్సిన కొంత అలొకేషన్స్ ఉన్నాయి. ఓకే. ఆ అలొకేషన్స్ గురించి కూడా ఏందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. బట్ దాని గురించి కూడా ఈ బడ్జెట్‌లో ఎలాంటిది చేయలేదు. హ్మ్. దీంతో పాటు ప్రెజెంట్ ఏందంటే ఇక్కడ హైదరాబాద్ అనేది సిటీ పెరిగిపోతా ఉంది. హ్మ్. హైదరాబాద్ పాపులేషన్ పెరిగిపోతా ఉంది. అవును. ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ హైదరాబాద్‌కు ఉందో అది కృష్ణా రివర్ నుంచి గానీ, లేకపోతే గోదావరి నుంచి గానీ, అది ప్రెజెంట్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాటర్ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయలేకపోతుంది. హ్మ్. ఆ ప్రాసెస్‌లో నెక్స్ట్ ఫేజ్‌లో గోదావరి వాటర్‌ని హైదరాబాద్‌కు తీసుకురావాలి హ్మ్. అనే ప్రాసెస్‌లో ఆ గోదావరిని నెక్స్ట్ ఫేజ్‌లో తీసుకురావాలంటే అది కూడా క్యాపిటల్ బడ్జెట్ అవుతుంది కాబట్టి, హ్యూజ్ ఓకే. బడ్జెట్ అవుతుంది కాబట్టి, దాని గురించి కూడా కొంత అడగడం జరిగిందనమాట. హ్మ్. సో, ఈ డిమాండ్స్ ఏదైతే ఈ డిమాండ్స్ అనము యాక్చువల్‌గా ఈ రిక్వైర్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిందో, వాటిల్లో ఒక్కదాన్ని కూడా ఎక్కడా గాని బడ్జెట్‌లో అడ్రెస్ చేయటం గాని, అలొకేట్ చేయటం గాని జరగలేదు. ఓకే. సో, ఆ పర్స్‌పెక్టివ్‌లో నార్మల్‌గా ఎవరేమనుకుంటారు, అందరూ ఎవరనుకున్నా గాని ఏమనుకుంటారు, అయ్యో! తెలంగాణ గవర్నమెంట్‌కి ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, సో, ఇవ్వలేదు అనేది ఒక రకమైన అపోహ జనాల్లో డెఫినిట్‌గా ఉంటుంది. సో, ఈ బడ్జెట్‌లో